Hello everyone, welcome to another podcast. I am Nishita and I have Nagesh garu with me. So ee roju memu Gorre Puranam ane trailer gurinchi maatladukobothunam, which is directed by Bobby and also main lead ga Suhas garu act chesaru. Meeku ela anpichindi aa trailer chusaka? చాలా కొత్తగా ఉందండి. అంటే ఇన్ఫ్యాక్ట్ న్యూ కంటెంట్తో వచ్చిన ట్రైలర్ ఈ సినిమా అనిపించింది. అసలు గొర్రె పురాణం అనే టైటిలే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. టైటిల్ అసలు ఓపెనింగ్ మనకి గొర్రెతో వాయిస్ ఓవర్తో కథ మొదలయ్యేటట్టుగా చెప్పారు. గొర్రె తన కథను చెప్పుకుంటున్నట్టుగా చూపించారు. అసలు ఆ గొర్రె ఎవరిని చంపింది, అసలు ఎందుకు అది అరెస్ట్ అయింది, దాని మీద కేసు ఏంటి అనేది టీజర్లో చెప్పుకుంటూ వెళ్ళారు. సో అసలు ఆ గొర్రె ఆ ఒక ఊర్లో ఉన్న మతాల మధ్యన ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అయింది, అది గొర్రె వల్ల జరిగిందా వాళ్ళు క్రియేట్ చేసుకున్నదా అనే అంశమే ఇక్కడ కొంచెం టచ్ చేసి అనిపించింది. ఖచ్చితంగా కొత్త కథ అనిపించింది నాకండి. మీకు సుహాస్ గారిది డైలాగ్ ఎలా అనిపించిందండి? తను కోర్టులో ఉండి ఒక డైలాగ్ చెప్తారు, గొర్రె ఇంపార్టెన్స్ గురించి, ఇలా ఆత్మరక్షణ గురించి చెప్తూ ఉంటారు. ఆ డైలాగ్ మీకు ఎలా అనిపించింది? మనం బతకడం కోసం వాటిని చంపేస్తే మన దాఖలి, అదే అవి బతకడం కోసం చంపేస్తే అది ఆత్మరక్షణ కదా సార్. దాని మీద ఎలా కేసేస్తాం, అది అసలు నిజమే కరెక్టే కదా అన్నట్టుగా అతను చెప్పే డైలాగ్ అది కూడా కోర్టులో జడ్జి ముందు అతను వాదించే విషయం. అసలు గొర్రెకి సుహాస్కి ఉన్న సంబంధం ఏంటి, అసలు గొర్రె ఊర్లో అసలు ఏం చేసింది, ఎందుకు చంపింది అనేది కొంచెం చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంటే ఎత్తుకున్నారు ఆయన. సెన్సిబుల్ పాయింట్ అది. అసలు మనలాంటి ఇండియన్ కమ్యూనల్ కంట్రీలో అది చాలా పెద్ద విషయం, అది డిస్కస్ చేయడం. చాలా సెన్సిబుల్గా హిలరియస్గా చెప్పారని అనుకుంటున్నాను ఇప్పుడు దాకా. సో ఇంట్రెస్టింగ్ అండి చాలా. అండ్ దాంట్లో ఉన్న రిలీజియస్ కాన్సెప్ట్ నాకు నచ్చింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే అందులో హిందూస్ని, ముస్లిమ్స్ని, ఇంకా క్రిస్టియన్స్ని కూడా యాడ్ చేశారు. అందులో ఈ డైలాగ్ ఉంది కదా, అంటే గొర్రె అంటే ఏంటి, జీసస్ కాదా అని. సో ఈ డైలాగ్ మీకు ఎలా అనిపించింది? ఆ డైలాగ్ గురించి కాకపోయినండి, బేసికల్గా మన హిందూ మతం తీసుకున్నా, ముస్లిం మతం తీసుకున్నా, క్రిస్టియానిటీ తీసుకున్నా సరే, మూడిట్లో కూడా గొర్రెకి ఒక పివటల్ ఉంది. వాటిల్లో ప్రతి సంప్రదాయంలో కూడా దానికి ఒక ప్రధాన ఇది ఒకటి ఉంది. మనం మన గ్రామ దేవతలకి బలి ఇచ్చేటప్పుడు కానీ ఒకప్పుడు మనం దాన్ని కూడా పూజించి మరీ బలికి తీసుకెళ్తాం. అక్కడ కూడా బక్రీద్ వాళ్ళ సంప్రదాయంలో, ముస్లిం సంప్రదాయంలో అది ఉంటుంది. వాళ్ళు కూడా చాలా ప్రేమగా చూసుకునేది క్రిస్టియానిటీలో కూడా గొర్రెకి సంబంధించి. కాబట్టి మూడు మతాల్లో కూడా దానికి పివటల్ రోల్ ఉంది. అందుకే అసలు మన మనుషుల మధ్య గొర్రె అనేది బేసికల్ మన ఇన్నోసెన్స్ని మనం రిప్రజెంట్ చేసే ఒక దీనిలో మనం వేరే గొర్రెలా ఉన్నావు అంటారంట. కానీ ఇన్నోసెన్స్, ప్యూరిటీ ఆఫ్ ఇది ఉంటుంది. అలాంటి గొర్రె అసలు చంపింది ఎందుకు అక్కడ, అందుకని ఆ డైలాగ్ అక్కడ చెప్పారేమో అనిపిస్తుంది. సో టోటాలిటీగా నాకు చూస్తే ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా కొత్తగా చెప్పారేమో అని నాకు అనిపిస్తుంది అండి. మీకు ఇందులో ఉన్న మ్యూజిక్, బీజిఎం గురించి ఏమనిపించింది ఈ ట్రైలర్లో? అది బేసికల్గా కథ అంటే మనకి ట్రైలర్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని ఎన్హాన్స్ చేసినట్టే ఉంటుంది. మనకి అసలు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా పర్ఫెక్ట్గా ప్లే చేసి, అంటే అది అయ్యాడ కథని మనం సీరియస్ నోట్లో చెప్పలేం. అది బేసికల్గా అది కొంచెం సెన్సిబుల్ పాయింట్ కాబట్టి దాన్ని కొంచెం హిలారియస్, చిన్న ఫన్ని ఎంటర్టైన్మెంట్ని జోడించి ఇలాంటి అంశాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం కాబట్టి, సో దానికి తగ్గట్టుగానే అతను మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కూడా ఇచ్చారు. సో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ అసెట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. రైట్. సో ఇదండి మా ఎనలైజింగ్ అబౌట్ దిస్ ట్రైలర్. సో చూడాలి ఎలా ఉంటుందో ఫిలిం రిలీజ్ అయిన తర్వాత. వీ క్యాన్ ఏబుల్ టు అనలైజ్ ఈవెన్ మోర్ బెటర్. సో వెళ్ళండి, చూడండి అది రిలీజ్ అయిన తర్వాత మూవీ. సో దిస్ ఈజ్ అప్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రావ్స్ అండ్ ఫిల్మ్స్.